హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నేను ఎక్కడ ఎంటర్ అయ్యానంటే ఇవాళ నిఫ్టీ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేశాను. ఓకే, నిఫ్టీ పైకి వెళ్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను. ఓకే, బై చేసినాక ప్రాబ్లం ఏంటంటే ఓకే నిఫ్టీ పైకి వెళ్తుంది, గట్ క్లారిటీ, బట్ ఈ గ్యాప్ అప్ ఏదైతే ఇచ్చిందో ఆ గ్యాప్ అప్ని కిందికి వెళ్ళి ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది, రిస్క్ ఉంది. ఓకే, అలాగే నేను ఇప్పుడు ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎంటర్ అయ్యాను ట్రేడ్ని, అంటే సిఈ బై చేశాను కదా, ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ చాలా టెన్షన్ పెట్టింది, టెన్షన్ పెట్టి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ దాని తర్వాత వితౌట్ నో రీజన్ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కిందికి వచ్చింది. అండ్ దాని తర్వాత నుంచి మార్కెట్ బూమ్ సైడ్ వేస్. ఓకే, అంటే ఇంకో ట్రేడ్ కూడా చేయొచ్చు. ఈ లెవెల్ ఎక్కడైతే ఇక్కడ కింద పట్టదో ఇది క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ పడుతుందని ఒక డౌట్ ఉంది, బట్ పట్టది. ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చి పైకి వెళ్తుంది. ఈ లెవెల్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు తెలుసు, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి. ఇక్కడ బౌన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. అలాగే మనకి ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ చేసిందో ఇక్కడ బై చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం నేను చేసిన ట్రేడ్ అంటే ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, అంతే సింపుల్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. సో ఇప్పుడు చూస్తే ఇది టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్. ఓకే, ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి గెయినర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాటా స్టీల్ స్టాక్ చూద్దాం మనం. ఓకే, ఓకే, ఇప్పుడు టాటా స్టీల్ స్టాక్ 1 minute టైం ఫ్రేమ్ వేసాను. ఓకే, ఇప్పుడు చూసారా ఒక 2 ఇంపార్టెంట్ లెవెల్స్, ఆటోమేటెడ్ లెవెల్స్ ఈ మధ్యలో ఓపెన్ అయింది, ఇండికేషన్ ఇచ్చింది పైకి వెళ్తున్న బుల్లిష్. ఇక్కడ బై చేస్తాం సమ్వేర్. అండ్ ఈ లెవెల్ హిట్ అయింది, ఈ లెవెల్ పైన ఎగ్జిట్ అయిపోవచ్చు మనం ఎక్కడన్నా. ఓకే, పైన కూడా ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంతవరకు వెళ్ళింది పైన. ఓకే, నెక్స్ట్ హిందాల్కో. ఓకే, హిందాల్కో చూస్తే మీకు ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ రిస్క్ ఏంటంటే మళ్ళీ ఈ లెవెల్ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ రీటెస్ట్ చేయలేదు. ఓకే, లక్కీగా అండ్ పైకి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ అనేది ఆల్మోస్ట్ లెవెల్ హిట్ అవ్వలేదు, బట్ దగ్గర వరకు వచ్చింది. ఓకే, మనం మిడిల్లో ఎగ్జిట్ అయిపోవచ్చు మనకు కావాలంటే. అండ్ నెక్స్ట్ ఒకసారికి వచ్చేసరికి ఎటర్నల్. ఈ జొమాటో స్టాక్ ఏదైతే ఉందో ఫస్ట్ ఓకే ఒక 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఓకే, రెడ్ క్యాన్స్ పడంగానే నిన్న ఏదైతే ఒక సైడ్ వే జోన్ ఉందో ఈ సైడ్ వే జోన్ మీకు క్లియర్ చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ డోజీ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది. నిన్న ఇదైతే సైడ్ వేస్ ఉందో ఇక్కడ ఒక లెవెల్ లాగా అనుకుంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది బేసికలీ. ఓకే, మళ్ళీ పైకి వచ్చేసింది బేసికలీ. మనం ఇక్కడ ఈ క్యాండిల్ పడంగానే బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేయగానే మనకి నెక్స్ట్ బూమ్ ఎంత పైకి వెళ్ళింది చూసారు కదా ఇక్కడ, అంతే సింపుల్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లూజర్స్ అండి. హిందుస్థాన్ యూనిలివర్, ఓకే, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ అనేది చూద్దాము. లూజర్స్లో ఫస్ట్ స్టాక్ కదా. ఓకే, ఓకే, సో ఇదేం లేదు, సింపుల్గా గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ కింది వరకు వచ్చింది, ఇక్కడ ఎక్కడనే ఎగ్జిట్ అయిపోతుంది, సింపుల్ ట్రేడ్. అండ్ ఇంకో స్టాక్ వచ్చేసరికి మ్యాక్స్ హెల్త్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యాక్స్ హెల్త్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. రెడ్ క్యాండిల్ పడంగానే మనకి ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఒక బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం.
ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ వచ్చిందో రివర్స్, ఓకే, ఇక్కడ సెల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా సెల్ ఎప్పుడు ట్రై చేద్దాం అంటే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా సమ్వేర్, ఇక్కడ బై సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక చాలాసేపు మన పేషెన్స్గా వెయిట్ చేయాలి. చాలాసేపు ఒక 9:30 నుంచి ఒక 11:30 వరకు. దాని తర్వాత కిందికి వచ్చేసింది అండ్ కింద లెవెల్ అనేది టచ్ కాలేదు అంతే. బట్ పైన ఎగ్జిట్ అయిపోయింది ఈ మిడ్లో సమ్వేర్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ఫార్మా. ఓకే, సన్ఫార్మ్ వచ్చేసరికి మనకి ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడి, ఫస్ట్ ఒక రెడ్, గ్రీన్, రెడ్. ఇట్స్ క్లియర్ ఇండికేషన్ అది కిందికి వెళ్తుంది. మనం రివర్సల్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక పేషెన్స్గా వెయిట్ చేయాలి, కొంచెం లాస్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కింది ఈ లెవెల్కి టార్గెట్ కదా మిడ్ వరకు వచ్చిందండి, మన కళ్ళు మూసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకే. దాని తర్వాత లెవెల్ రీచ్ కాలేదు, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం కళ్ళు మూసుకొని. అండ్ నెక్స్ట్ ఇవి స్టాక్స్ అయిపోయినాయి. ఒక బిట్ కాయిన్ ఒకటి లుక్ వేసేద్దాం. ఓకే, బిట్ కాయిన్ వెరీ సైడ్ వేస్ లాగా ఉంది, ఓకే. ఓపెనింగ్ రెడ్ క్యాండిల్స్ పడి సెల్ చేసేయచ్చు. సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి నిన్న ఇక్కడ ఏదైతే లెవెల్ కనిపిస్తుందో ఆ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకే. అండ్ కింద లెవెల్ చూద్దాం వెళ్ళిందా లేదా అని. అంత చాలా దూరం ఉందండి, ఎంత పెద్ద టార్గెట్లో పెట్టుకోవద్దు, అంతే ఎగ్జిట్. దాని తర్వాత గాలి ఆడుతుంది సైడ్ వేస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక స్టాక్ వచ్చేసరికి ఇంకా డో జోన్స్ నిన్న చూద్దాం. యాక్చువల్లీ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ మనకి నిన్న స్టాక్ చూద్దాము. డెడ్ ఈజిటెడ్ అండి, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ బై చేయొచ్చు ఈజీగా. లెవెల్ హిట్ అయిపోయింది, ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి పైన వెళ్ళిపోయింది. ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. గోల్డ్ కూడా చూద్దాం. డెడ్ ఈజిటెడ్ అండి, ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ బై చేసేయచ్చు, బట్ రిస్క్ అయితే ఉంది. ఈ లెవెల్కి మళ్ళీ రీవిజిట్ చేసింది. ఇక్కడ మనం పేషెన్స్గా హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి వెయిట్ చేయాలి. ఇంకా బూమ్ పైకి వెళ్ళిపోయింది, ఓకే. అండ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. ఒక పెద్ద రెడ్ క్యాండిల్, ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చండి, వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తే కింద ఇక్కడ వరకు వచ్చింది, అంతే, సింపుల్ ట్రేడ్, ఓకే. సో అది ఇవాళ ట్రేడ్స్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అండ్ మిగతా స్టాక్స్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.